audio jungle. నందమూరి తారక రామారావు గారి మనవడినైన నేను మీ అందరికీ ఇలా ఈరోజు మా ఇద్దరిని ఇలా చూస్తే కొత్తగా ఉందేమో కానీ నాకు ఆయనకు పెద్ద కొత్తగా లేదు. మీ అందరూ ఆయన్ని ప్రిన్స్ అంటారు, సూపర్ స్టార్ అంటారు. నేను ఆయన్ని మహేష్ అన్న అంటాను. సో ఈరోజు మహేష్ అన్న ఆడియో ఫంక్షన్కి ఇందాక నుంచి ముఖ్య అతిథి అంటున్నారు. నేను ముఖ్య అతిథిగా రాలేదు, నేను ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను. ఈ చిత్రం ఒక అద్భుతమైన విజయం సాధించాలి అని, మీ భాషల్లో రికార్డులు తిరగరాయాలని ఒక కుటుంబ సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ అన్న గురించి నేను ఆయన స్థాయి గురించి ఒక నటుడిగా, ఆయన స్టామినా ఒక హీరోగా, చాలా అందంగా ఉంటారు ఆయన. ఆ విషయం ఇవన్నీ మాట్లాడను. బట్ మీ అందరి సమక్షంలో ఒక మాట చెప్పాలి. ఒక కమర్షియల్ హీరో అయ్యుండి, ఒక కమర్షియల్ స్టార్ అయ్యుండి, నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. రిజల్ట్తో సంబంధం లేకుండా అదే బాటలో, అదే మాట పైన నిలబడి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లు ఇప్పటిదాకా మేము ఎవరూ చేయలేం. ఒక విధంగా ఇప్పుడు మేము మొదలు పెడుతున్నాం, దానికి ఇన్స్పిరేషన్ ఆయనే. మా జనతా గ్యారేజ్ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు కొరటాల శివ గారు. రాజీవ్ కనకాల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బయట ఒక అరుదైన మొక్క ఉంటుంది. రాజీవ్ కనకాల గారి భార్యతో చెబుతాడు, ఇందాక ఇంట్లోకి వచ్చేలోపు ఒక అరుదైన మొక్కను చూశానమ్మా, చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు దాన్ని, చాలా అరుదైన రకం, దాన్ని అలాగే ఉండనిద్దాం అని చెప్పి ఒక మాట అంటాడు. చాలా అరుదైన రకం, ఆయన అలాగే ఉండనిద్దాం. అంటే నాకు ఇప్పుడు ఇదంతా చెప్తుంటే చాలా కొత్తగా ఉంది. బట్ సీరియస్లీ అన్న, హ్యాట్స్ ఆఫ్. అండ్ భరత్ అనే నేను మీ కెరియర్లో ఒక మైలురాయిలా మిగిలిపోవాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. నా ఆప్తమిత్రుడు, నా బ్రదర్, నా వెల్విషర్, మై గార్డియన్, ఎన్ని పేర్లు పెట్టినా సరిపోదు శివకి. అంటే ఈరోజు జనతా గ్యారేజ్ దగ్గర నుంచి కాదు, బృందావనం దగ్గర నుంచి ప్రయాణం మా ఇద్దరిది. ఎంతో సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి దర్శకుడు. సినిమాని సినిమాలాగే కాకుండా ఒక పౌరుడిగా ఆయన వంతు బాధ్యతని కూడా ఆయన చిత్రాల ద్వారా ఒకవైపు కమర్షియల్ పందాలకి ఎక్కడా కూడా తగ్గకుండా అభిమానులకి కావాల్సిన మసాలాలని గట్టిగా దట్టించి, అలాగే ఒక పౌరుడిగా ఆయన ఇవ్వాలనుకుంటున్నటువంటి సందేశాన్ని మాతో చిత్రాలు తీసి ఆయన ఇవ్వడం వల్ల ఈరోజు మాకు కూడా ఒక మంచి ఔన్నత్యం కలుగుతుంది సమాజంలో. శివ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఎప్పటికీ ఈ ప్రయాణాన్ని ఆపొద్దు. ఎన్నెన్నో చిత్రాలు, సమాజం పట్ల మీ బాధ్యతని, సమాజం పట్ల మీ 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 ఇష్టాన్ని ఇలాగే మీరు మీ చిత్రాల ద్వారా తెలియచేస్తారు అని మనసారా కోరుకుంటూ, ఐ హోప్ భరత్ అనే నేను విల్ రిమైన్ అ వెరీ 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 డియర్ ఫిల్మ్ టు యూ. థ్యాంక్ యూ. అలాగే మా దానయ్య గారు అప్పుడే పొద్దుగిన గుడ్లోంచి వచ్చిన కోడి పెట్టలాగా ఉంటారు. ఎప్పుడు చూసినా పాపం ఈరోజే కొంచెం చెమట పట్టి కొంచెం టయర్డ్గా ఉన్నారు ఆయన. బట్ దానయ్య గారికి కూడా ఈ చిత్రం ఒక అద్భుతమైన విజయం
నిలిచి ఆయన బ్యానర్కి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని. దేవి, మీ గురించి చెప్పలేను, పాడాలి, కానీ ఇది పాడడానికి అది సమయం కాదు. బట్ ఆల్ ద బెస్ట్ మై డియర్ బ్రదర్, అండ్ ఐమ్ షూర్ you've rocked in Bharatanu Nenu and you will rock in future as well. అలాగే మా శివకి ఇంకో పిల్లర్ అయినటువంటి శ్రీ రామ్ జోగేష్ శాస్త్రి గారికి ఆయన కూడా నా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి ఇంకెంతోమంది సాంకేతిక నిపుణులు అందరికీ, మా రామ్ లక్ష్మణుల మాస్టర్కి, అలాగే భరత్ అనే నేను చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న కియారా అద్వానీ గారికి కూడా నా స్వాగతం తెలియజేస్తూ ఆన్ ఆల్ ది బెస్ట్ కియారా. ఈ సినిమాకి, ఈ ఆడియో ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ అయినటువంటి మహేష్ గారు మాట్లాడాలి. సో ఆల్ ద బెస్ట్ భరత్ అనే నేను. నాకు ఈ అవకాశాన్ని కలగజేసినటువంటి శివగారికి, దానయ్య గారికి, అలాగే మహేష్ అన్నకి, అలాగే మీ అభిమాన సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణ గారు అబ్బాయి అనే నేను తమ్ముడు తారక్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ మాటలన్నీ. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్నట్టు లేదు, సినిమా 100 రోజుల ఫంక్షన్కి వచ్చామో అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తారక్కి గుర్తుందో లేదో, ఎప్పుడో అప్పుడు నేను తన ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు తన ఆడియో ఫంక్షన్ తన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ అన్ అమేజింగ్ జెస్చర్. ఐ థింక్ ఇక నుంచి ప్రతి ఫంక్షన్లు ట్రెండ్ మారుద్ది, అందరు హీరోలు వెళ్తారు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నది 5-6 పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. ఈ సినిమా ముందు శివ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నాకు ఒక అరగంట సేపు ఈ సినిమా చెప్పినప్పుడు, క్యారెక్టర్ చీఫ్ మినిస్టర్ అని చెప్పినప్పుడు నాకు చిన్న భయం వచ్చింది. ఎందుకంటే రాజకీయాలు నాకు సంబంధం లేదు అసలు. నాకు ఎప్పుడు నేను దూరంగా ఉంటాను, వాటి గురించి పట్టించుకొని ఎప్పుడు సినిమానే. సడన్గా సీఎం అంటున్నారు ఏంటి అనగానే చిన్న వణుకు వచ్చింది నాకు. బట్ ఆయన కథ చెప్పినప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యాను. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా నేర్చుకున్నాను. ఐ థింక్ దిస్ ఈజ్ మై ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవర్ అండ్ ఐ లవ్ ఆల్వేస్ చెరిష్ దిస్ సార్. శ్రీమంతుడు అప్పుడు నాకు ఒక చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్, అది ఒక టర్నింగ్ పాయింట్ నా కెరీర్లో. మళ్ళీ అదే టర్నింగ్ పాయింట్ నా కెరీర్లో మళ్ళీ వచ్చింది. మళ్ళీ భరత్ అనే నేను రాబోతుంది, అది కూడా మళ్ళీ శివ గారే ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత దానయ్య గారు, ఆయన గురించి పెద్ద చెప్పక్కర్లేదు, శివ గారే చెప్పేశారు. ఎప్పుడైనా వచ్చినా గ్రాండ్గా ఉండాలి సినిమా అంటారు. గ్రాండ్గానే ఉంటుంది సార్ సినిమా, చాలా గ్రాండ్గా ఉంటుంది. తర్వాత అలానే ఇక దేవి, నేను ఇంతకుముందు చాలా చెప్పాను, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దేవీస్ అని. అతను చేసే వర్క్ కానీ, మొన్న రంగస్థలం చూశాను, ఆ సినిమాకి మా సినిమాకి టోటల్గా వేరే కాంట్రాస్ట్, సంబంధం లేని మ్యూజిక్. అలా అసలు ఎలా చేయగలుగుతాడు ఒక 20 days గ్యాప్లో? ఆశ్చర్యంగా ఉంటుంది నాకే. అలాగే భరత్ అనే నేను అనే థీమ్ సాంగ్ వచ్చాడయ్యో, నా కెరియర్లోనే ఈ 2 బిగ్గెస్ట్ హిట్స్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ సో మచ్. అలానే రామ్ జోగేష్ శాస్త్రి గారు, మీరు మళ్ళీ అవార్డు కొట్టాలి సార్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా డిఓపీలు రవికే చంద్రన్, తిరు గారు. ఒక డిఓపీలు ఉన్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది మనకి, ఒక ఆర్టిస్ట్కి ఎస్పెషలీ. వాళ్ళ క్లోజప్లు బాగున్నప్పుడు, వాళ్ళు అందంగా ఉన్నప్పుడు. సో అలాంటి టెక్నీషియన్స్తో పనిచేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ తిరు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, వాళ్ళు ఎప్పుడు యాక్షన్లు వైలెంట్గా ఉంటాయి కానీ వాళ్ళు లోపల చాలా ప్రశాంతంగా ఉంటారు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఎప్పుడు. వాళ్ళు ఒక మెడిటేషన్, ఒక యోగా, పొద్దున్న 4 గంటలకు లేచి హాయిగా కామ్గా వస్తారు. స్ట్రింగులు పెట్టి ఫైటర్లు లాగేసి కింద పడేస్తూ ఉంటారు. కానీ ఇప్పటికీ చాలా సినిమాలు పనిచేశాను, రామ్ ఎవరో లక్ష్మణ్ ఎవరో నాకు కన్ఫ్యూజనే. సో ఇద్దరిని మళ్ళీ బట్ థ్యాంక్ యూ మాస్టర్, మీరు ఈ సినిమాకి ఎలా చేశారో నాకు తెలుసు అండ్ ఎప్పుడు రుణపడుతుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి గురించి చెప్పాలి.
నేను శివ గారు ఈ సినిమా చేసినప్పుడు ఈ సినిమాలో లవ్ స్టోరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రెగ్యులర్ పెద్ద హీరోయిన్ చేస్తే బాగోదు. ఎందుకంటే ఒక చాలా కొత్త యాంగిల్, ఒక కొత్త అమ్మాయే కావాలని ఫిక్స్ అయ్యాం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ షీఈస్ డన్ ఆ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ కియారా. ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఎస్, ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఏప్రిల్ 20 మా అమ్మగారు ఇందిరమ్మ గారు పుట్టినరోజు. అమ్మ ఆశీస్సులు దీవెనలు కన్నా మించింది ఇంకేం ఉండదు అంటారు. సో ఆ రోజు రిలీజ్ అవటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.